బాబును కొట్టిన దర్శకుడు. ఈ టైటిల్ వినగానే ముందు ఎవరికైనా కోపం వస్తుంది. ఇది నిజం కాదు, అబద్ధాలు చెబుతున్నారు అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం ఆయా వ్యక్తుల మీద ఉండే ప్రేమ, అభిమానమే కారణం. ఈ రెండు ఉన్నాయి కాబట్టి కొన్ని వార్తలు అబద్ధం అనిపించడంలో తప్పు లేదు. బట్ టాలీవుడ్ ఎవర్గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబును చెంపదెబ్బ కొట్టేంత కోపం రావడం అంటే విషయం పెద్దదైనా అయి ఉండాలి, లేదా సదరు దర్శకుడు విపరీతమైన కోపిస్టి అయినా అయి ఉండాలి. ఎస్, ఇప్పుడంటే ఆర్టిస్టులను కొట్టే డైరెక్టర్ అనగానే మనకు తేజ గుర్తుకొస్తున్నాడు. తేజ కంటే ముందే అంతకు మించిన కోపం ఉన్న దర్శకుడు వి మధుసూదన్ రావు. తెలుగులో ఎన్నో మరుపురాని చిత్రాలు రూపొందించిన దర్శకుడు ఆయన. తను ఎంచుకున్న కథల మూలంగా అభ్యుదయ చిత్రాల దర్శకుడు కూడా అనిపించుకున్నాడు. దర్శకుడిగా ఎంత గొప్పవాడో కోపంలోనూ అంతే గొప్ప అనిపించుకున్నారు. ఆయనే శోభన్ను 2 సినిమాల సందర్భాల్లో 2 సార్లు కొట్టారు. మొదటిది 1971లో వచ్చిన కళ్యాణ మండపం సినిమా సందర్భంగా జరిగింది. నిజానికి అప్పటికే శోభన్ ఎస్టాబ్లిష్డ్ హీరో. తనకంటూ ఓ ఇమేజ్, రేంజ్ రెండూ వచ్చాయి. ఈ సినిమా సందర్భంలో ఓ సన్నివేశంలో మధుసూదన్ గారు అనుకున్న ఎక్స్ప్రెషన్ ను శోభన్ బాబు పలికించలేకపోయారట. చాలా టేక్స్ తీసుకున్నా సరిగా లేదట. దీంతో అసలే కోపిస్ట్ అయిన మధుసూదన్ రావు గారు అందరి ముందే ఆయన చెంప చెల్లు మనిపించారట. ఈ రోజుల్లో అయితే ఎలా ఉండేదో కానీ శోభన్ ముందు బాధపడ్డా మళ్ళీ తనే వెళ్ళి ఆయన్ని మరోసారి ఆ సన్నివేశం గురించి అడిగి ఇంప్రూవైజ్ చేసుకుని ఆ తర్వాత ఒకే చేక్లో షాట్ పూర్తి చేశాడట. ఇలాంటిదే మరో సంఘటన 1978లో వచ్చిన మల్లెపువ్వు టైంలో జరిగింది. ఈ చిత్రానికి మధుసూదన్ రావే దర్శకుడు. మల్లెపువ్వు చాలా ఎమోషనల్ గా సాగే సినిమా. పార్క్ లో సాగే ఓ సన్నివేశంలో ఆ ఎమోషన్ దర్శకుడి ఊహకు తగ్గట్టుగా రావడం లేదట. దర్శకుడు 4-5 సార్లు అడగటం, మళ్లీ శోభన్ మిస్ అవ్వటంతో కోపం పట్టలేక మరోసారి చేయి చేసుకున్నారట. అప్పుడు శోభన్ బాబు లోపల ఫీల్ అయినా మళ్లీ దర్శకుడి వద్దకు వెళ్లి మరోసారి చెప్పించుకొని సన్నివేశం ఆయనకు నచ్చేలా చేశాడట. ఈ 2 సందర్భాల గురించి నిర్మాత మురారి గతంలోనే చెప్పారు. పరిశ్రమలో ఆ కాలం వాళ్లకు బాగా తెలుసు అంటారు. నిజానికి మధుసూదన్ రావు చాలా మందిపై చేయి చేసుకున్నారు అని చాలా మందికి తెలుసు. కానీ శోభన్ బాబు లాంటి స్టార్ హీరోను చెంపదెబ్బ కొట్టాడు అంటే ఆయనంటే అప్పట్లో ఎంత భయపడేవారో వేరే చెప్పక్కర్లేదేమో.